బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకు ఎదురెళ్ళేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన చంద్రమ్మ కన్నదంట వీరుడి నీలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొరబల్గాన్నే వేట గాడిస్తున్నాడు ఆట గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోల్లా బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నా రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు మూలగిరి సీరన్న గారు ఎక్కడున్నా కానీ రావాల్సిన కొంచెం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల అభివృద్ధి ధ్యేయంగా అన్ని పథకాలను చెప్పినట్టుగా ఒక్కటి కూడా తప్పకుండా ఒకటి తర్వాత ఒకటి ఇంప్లిమెంట్ చేసుకుంటా రావడం జరుగుతుంది. అది మీరందరూ గత సంవత్సరం నుంచి చూస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించుకుంటూ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నది. అందులో భాగంగా మనకు అప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో 90% మనకు 6 గ్యారెంటీని అమలు పరిచయం. దాంట్లో ఇంకా 1-2 ఉన్నా కానీ ఈ రానున్న కాలంలో వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నెరవేరుస్తుంది. మనము కాంగ్రెస్ అధికారం రాకన ముందు మనం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో RTC ప్రయాణం కానీ సంఘాలకు బోనస్ ఇవ్వడం కానీ అన్ని కూడా చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. అంతేకాకుండా ఇంకా చాలా కార్యక్రమాల్ని రేవంత్ రెడ్డి గారు అందరితో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలో అభివృద్ధి పృథంలో నడిపిస్తున్నారు. ఆలూరు మండల అధ్యక్షుడు విజయన్న గారిని మనసుగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి నా అక్కలకు, నా చెల్లెమ్మలకు అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. మనకు వినయన్న గారు ఓడిపోయినా కానీ జీవన్ రెడ్డి లెక్క హైదరాబాద్ ఉండకుండా ప్రతి ఒక్కరికి ఆయనకి ఎలక్షన్లో వినయన్నకు ఇప్పుడు ఇంకా 4 ఏళ్ళ దాకా ఎందుకు వచ్చిండు, ప్రతి ఒక్కరి బాధలు సాధకాలు తెలుసుకున్నందుకు మన ముందరికి వచ్చిండు. అన్న ఇక్కడ ఒక అక్కయ్యలకు పెద్ద ప్రాబ్లం ఉందన్న. ఇక్కడ మహిళా సంఘం మెయిన్ ఎక్కడక్క మా తోడక్కడ ఉన్న మహిళా సంఘం ఇంటికి వచ్చే వాళ్ళకు కిలోమీటర్ రైతు నడుచుకుంటే వచ్చే వాళ్ళకు మెయిన్ ప్రధాన కారణం వాళ్ళకు అదే బాధ ఉంది. దీనికి కొంచెం శాంక్షన్ చేయాలని అక్కయ్యలంతా మీ గురించి వచ్చిందన్న. ఇప్పుడు వినయన్న గారిని మీరు ఏమైనా డౌట్ ఉంటే అడుగురి, వినయన్న కూడా మీకు వాగ్దానాలు ఇస్తారు. ఇప్పుడు
ఆలూరు గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్న సందర్భంగా విజయోత్సవాలు జరుపుకునే కార్యక్రమాన్ని ఈరోజు ఆలూరులో పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమేమి చెప్పిండ్రు, ఏమేమి హామీలు నిర్వహించారో మీకు అందరికీ కూడా తెలుసు. 5-6 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వలేదు. 10 సంవత్సరాల 50,000 ఉద్యోగాల కన్నా ఎక్కువ ఇవ్వలేదు. ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు, డబల్ బెడ్రూమ్ అన్నారు. కోడలొస్తే ఎడవంటది, కుక్కెడవంటది, పిల్లెడవంటది అని చెప్పిన ఈ జీవన్ రెడ్డి కానీ అలా కేసీఆర్ కానీ ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక ఇల్లు కూడా కట్టలేదు. మన ప్రభుత్వం ఎలక్షన్ సమయంలో 6 గ్యారెంటీలు ఇచ్చినాం. దానిలో భాగంగా గెలిచిన 2 రోజుల్లోనే అనుకున్నారా తల్లి ఎప్పుడన్నా మనం బస్సులో పోతే పైసలు ఫ్రీగా తిరుగుతామని ఎప్పుడన్నా మీకు కళల్లో కానీ ఎప్పుడన్నా నచ్చిందా? అట్లానే రైతులకి గతంలో ఉచిత కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. మళ్ళీ బీదవారికి కూడా 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. అట్లనే ఇందిరమ్మ ఇండ్లు, గతంలో ఇందిరమ్మ కాలనీలు కాంగ్రెస్ హయాంలోనే ఎక్కడ పోయినా ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కాలనీలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. మళ్ళీ నిన్నటి రోజు ఎవరికైతే జాగా ఉండి ఇల్లు లేదో, ఎవరి ఇల్లులైతే శిథిలావస్థలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ పథకం కింద మన నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఆల్రెడీ నిన్న శాంక్షన్ కూడా చేయడం జరిగింది. తొందరలోనే ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వారందరికీ కూడా బీసీలు అయితేనేమో 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకుంది. రైతు సోదరులు చాలా మంది ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చి ఇంకొక 2-3 రోజులైతే సంవత్సరం అవుతుంది. కానీ రైతులకు అందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 55,000 కోట్ల వరకు మన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. దాంట్లో 21,000 రూపాయల వరకు రుణమాఫీ చేసినాం. ఆలూరులో కొంత కెనరా బ్యాంకు ఇబ్బంది వల్లనో ఇంకా కొంత మిస్టేక్స్ల వల్లనో వాళ్ళ భర్తలు ఎవరన్నా దుబాయ్ మస్కట్లు పోయి భార్యల పేరు మీద మార్పిడి జరగడం వల్లనో కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేవు. కానీ మొన్న కూడా ఆలూరు కెనరా బ్యాంక్ కి సంబంధించి కూడా ఒక 100 మంది రైతులకు కూడా 150 మంది రైతులకు కూడా ఆల్రెడీ రుణమాఫీ జరిగింది. కొంతమంది అనుకుంటారు మాకు భూమి లేదు, జాగా లేదని. అందుకోసమే జాగా లేకున్నా జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పినాం. తప్పకుండా రానున్న రోజుల్లో ఇల్లు లేని వారికి జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తాం. జాగా ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు బీసీలకి, 6 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు కూడా ఇస్తామని చెప్పి కూడా తెలపడం జరిగింది. అట్లనే నిరుద్యోగులు 10 సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యండి, సంవత్సర కాలంలోనే 55,000 ఉద్యోగాలు మన ప్రభుత్వం ఇచ్చింది. మీ గ్రామంలో ఇప్పటికే 6గురికి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. ఇంకా ఎవరన్నా ఎక్కువ ఉంటే కూడా తొందరలోనే మన నాయకులు, మన మండల నాయకులందరూ కూడా పోయి వారిని కలిసి శాల్వా కూడా వేస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు నేను నిన్న మొన్న ఒక స్కూల్ పోయినా, ఎక్కడ పోయినా గతంలో ఏముంటుండే దొడ్డు బియ్యం ఉంటుండే, మీకు కూడా కిరాణా షాపులలో కూడా దొడ్డు బియ్యం ఇస్తుండే. ఇప్పుడు రానున్న రోజుల్లో స్కూళ్ళల్లో కానీ మీకు వచ్చే బియ్యం కానీ అంతా కూడా సన్న బియ్యం ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకొని సన్న బియ్యం ఎవరైతే రైతులు పండిస్తారో వారికి కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తాం కూడా చెప్పినట్టు రైతులకు అందరికి కూడా ఎకరం ఉంటే సుమారు 15,000 నుంచి 20,000 రూపాయల వరకు వారికి బోనస్ కూడా వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పక్షాన, ముఖ్యంగా మహిళల పక్షాన, యువకుల పక్షాన ఎవరైతే గరీబులు ఉన్నారో గరీబుల కోసమే కాంగ్రెస్ పార్టీ అనునిత్యం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
అట్లనే మహిళల కిందాక మా అధ్యక్షులు చెప్పిర్రు మహిళా సంఘం బాగాలేదు, జాగా ఉంది కానీ మహిళా సంఘం కావాలని చెప్పిర్రు. స్కూల్లో కూడా మొన్న మీ గ్రామంలో ఉన్న స్కూల్లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చిన కారణంగా స్కూల్ కూడా ఒక 15 లక్షల రూపాయలు నిన్ననే పెట్టడం జరిగింది. మహిళా సంఘం కూడా 20 లక్షల రూపాయలు కూడా ఆల్రెడీ పెట్టిన, మీకు ఒక వారం 10 రోజుల్లో దానికి సంబంధించిన కాపీ కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నూట 40 సంఘాలకి మీకు వడ్డీ వాపస్ కూడా 5,20,000 రూపాయలు 2 నెలల నుంచి సబ్సిడీ కూడా మీ ఖాతాలో తొందరలోనే జమ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జమ అయినాయా? అప్పుడు ఎత్తలేదమ్మా. ఇప్పుడు ఏమి ఎలక్షన్ ఏం లేదమ్మా, మీరు రిటర్న్ వేసుకోవచ్చు, ఏం లేదు. ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు ఏం చేసిర్రు, ఓడిపోయినాం. ఓడిపోకపోయింటే ఒకవేళ గెలిచింటే ఇంకా కొంత సంతోషంగా ఉంటుంటుంది. నేను రాగానే అదే ముచ్చటే చెప్పిన, సంతోషంగా ఉన్నారా అమ్మా అన్న. కానీ లేరు, కొంత గెలిచింటే మీకు కొన్ని చెప్తాను ఎట్లుంటదంటే, రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఎమ్మెల్యే కాంగ్రెస్ అయి ఉంటే మీకు మహిళా సంఘానికి ఇచ్చినాకనే, మీకు ఇండ్లు ఇచ్చినాకనే, మీకు రోడ్లు కూడా సుమారు 1 కోటి రూపాయల వరకు సీసీ రోడ్లు ఇచ్చినాకనే, అన్ని చేసినాకనే మీ దగ్గరికి వచ్చి ఓటు అడుగుతా. ఒకవేళ నేను చెయ్యని పక్షంలో మీ దగ్గరికి ఓటు కోసం అయితే రాదు, ఇంకా దేనికోసం అన్న వస్తా. పెళ్లి పిలుస్తారో దేనికైనా పిలుస్తారో దానికి వస్తా. సరేనా? ఎందుకు చెప్తున్నా అంటే ముఖ్యంగా వినాల. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇక్కడనేమో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిండు, బీజేపీ ఎమ్మెల్యే గెలిచిండు. వారి దరిద్రులను అయితే ఓడగొట్టి మంచి పని చేసిన ఒకటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎట్లుండేవాడు, ఆ మూతులు ఎక్కువ ఉండే, ఊరి మీద పడి గ్రామాలు బాగా చేసిండు. వారిని సాగనంపిర్రు, దానికి మాత్రం మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే మొన్న ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే, ఎక్కడైతే ఎమ్మెల్యే గెలిచిందో వాళ్ళకందరికీ 15 కోట్ల రూపాయలు రోడ్ల కోసం ఇచ్చి గెలిచిందో 5 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇంటూ రామ అంటే 10 కోట్ల రూపాయలు మనం నష్టపోయినాం. 10 కోట్లు అంటే 10 కిలోమీటర్లు తోవ అవుతుంది, మట్టి తోవ ఉంది. ఇందాక చెప్పారు, ఇక్కడ ఇసపల్లికి వెళ్ళి మనము ఒకవేళ మంత్రికి పోవాలనుకో, మట్టి రోడ్ ఉంది, మనకు మంచిగా 3.5-4 కిలోమీటర్లు ఉంటుండే, మంచిగా బీటీ రోడ్ అవుతుండే. అట్లా 10 కిలోమీటర్లు అయ్యేది, అది నష్టం జరిగింది. ఏదైనా సమస్య ఉంటుంది, ఒకవేళ ముఖ్యమంత్రి గారిని కలవాలన్నప్పుడు ఏమవుతుంది, ఎమ్మెల్యేలు ఎప్పుడన్నా కానీ డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళొచ్చు. మేము ఓడిపోయిన వాళ్ళు ఏమవుతుంది, పోయి కూర్చుంటాం. ఒకవేళ అవకాశం దొరుకుతుంది, లేకపోతే కోమటి రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు మన నిజామాబాద్కి వచ్చారు. మా దగ్గర రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి, సన్నం రోడ్లు ఉన్నాయి, దొడ్డు రోడ్లు కావాలని చెప్పి సుమారు 47 కోట్ల రూపాయలని కావాలని చెప్పి మనం పోయి మంత్రి గారిని అడిగినాం. మనకున్న చనువతోని కొంత రిక్వెస్ట్ చేసిన, ఎట్లా నీయుర్రన్నా 10 సంవత్సరాలు మా ప్రాంతంలో కొంత పాత ఎమ్మెల్యేతో ఇబ్బంది పడ్డారు, ఇల్లులు కట్టలే, సరిగ్గా రోడ్లే లేదు, ఇయ్యుండ్రి అంటే 47 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిందమ్మా. ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తే ఈ ఎమ్మెల్యే ఏం చేయాలా మీకు ఎప్పుడు, ఈ ఎమ్మెల్యే ఏం చేయాలా, సంతోషపడాలా అంట. ఇప్పుడు ఆయన చేయాల్సిన బాధ్యత నేను సగం నెత్తి మీద వేసుకున్నా. ఎందుకంటే మన ప్రభుత్వం ఉంది కనుక మనం బాధ్యతగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన కూడా చెప్పిన. ఒకసారి ఒక సందర్భంలో దసరాకి జంబియాన్మన్ అనే గుడి ఉంటుందా, గుడిలో చెప్పిన, మొట్టమొదటిసారి కలిసిన స్టేజ్ మీద ఇద్దరం ముందు చెప్పిన, నువ్వు పోటీ పడు, నిధులు తీసుకురా, నేను పోటీ పడతా, మన ఆర్మూర్ ప్రజల్ని మనం ముందుకు తీసుకుపోదామని చెప్పిన. ఏం చేసిండు, ఆ పూట బాగానే మాట్లాడాడు. తర్వాత మొన్న మంత్రి గారు 47 కోట్లు ఇస్తే ఆయన మీద ఉల్టా సీదా మాట్లాడుతుంది, ఆయన తిట్టుడు అంటే ఘోరంగా తిడుతుడు. ఇక నాకు నిన్న మంట మండి ఈ అయ్యర్ తీసుపడేసిన వాడిని నేను ఇప్పటిదాకా మాట్లాడలేదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఒక 30,000 మెజార్టీతోనేమో గెలిచిండు. నా అదృష్టాన్ని ఆయన పుంజుకొని గెలిచి పెద్ద కష్టపడి గెలలే. నేను బీజేపీ తయారు చేసి అక్కడున్న నాయకత్వం నచ్చక దమ్మునుండి కనుక రాజీనామా చేసి బయటకు వచ్చిన. దాని మీద గెలిచిన చాలా మందికి పాపం వినేరంటే పువ్వు అనుకుని వేసిన ఇక్కడ కూడా ఉన్నారు, వాస్తవం కదా. దాని తర్వాత మళ్ళీ ఏం తెచ్చిందో తెలియదు, కానీ నా అదృష్టం మీద వాడు గెలిచి ఉల్టా సీదా మాట్లాడుతుంది. ఇక నిన్న బాగానే అరుచుకొని చెప్పిన, అంటే ఏదున్నా కానీ నిధుల కోసము పోటీ
పోటీ పడాలి. మేము రాష్ట్ర ప్రభుత్వం మాది ఉంది, మేము తీసుకొస్తున్నాం. కేంద్రంలో మీ మోడీ ఉన్నాడు, మొన్న పోయి ఫోటోలు దిగొచ్చిండు. మరి మన తెచ్చిండ అంటే ఏం తెలియదు. మళ్ళీ ఏమని చెప్పిండు, మీ ఊర్లలో వచ్చి రూపాయికే కార్పొరేట్ వైద్యం ఇస్తా అని చెప్పిండు. విన్నారా మీకు? రూపాయికే వైద్యం ఇస్తాను. ఏడ పెట్టింది ఆ దుకాణం? బాగ్లింగంపల్లి అని హైదరాబాద్ లో పెట్టింది దుకాణం. పెట్టేట మీకు రూపాయి వైద్యం ఇస్తాడట. అది ఏముండదు, ఎవడున్నాడు? బోగస్ కంపెనీ. ఇటు రామ్మ అది పోగానే ఇప్పుడు మనకి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోతే చిట్టి రాసిస్తారు, చూసినావా? అట్లా చిట్టి రాసిస్తారు. ఈడ పోయి ఎక్స్రే తీసుకో, గాడ పోయి అవి తీసుకో, ఈ టెస్ట్ చేయించుకో, ఆ టెస్ట్ చేయించుకో. టెస్ట్లు వచ్చి నాకు ఏం చేస్తాడు, నువ్వు అర్జెంట్ యశోదకు అంటారు. దానికోసం రూపాయి వైద్యం, కార్పొరేట్ వైద్యం ఇది చెప్పి మిమ్మల్ని మోసం చేసి మళ్ళీ చెప్పిండు ఊరూరికి 10 ఇల్లు ఇస్తా అని చెప్పిండు. తల్లి ఊరూరికి ఆయన సొంత పైసలతో 10 ఇల్లు ఇస్తా అని చెప్పిండు. మా తల్లులు ఏమనుకున్నారు, నిజంగా ఆయన ఇల్లంతా ఏమని అనుకున్నారు. ఇల్లు కాదు కదా, మీరు ఓన్లీ గేట్ల వల్ల కూడా రానియడు. అది కూడా చెప్తున్నా, మిమ్మల్ని కాదు, ఎవరైతే నేను గెలిపేయడానికి ప్రయత్నం చేసిన బీజేపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా ఇట్లా రానియడు. అట్లాంటి వ్యక్తి ఆయన. నా ఇంటి తండ్రి సరాసరి నా పక్క కూర్చుంటారు. ఎవరైనా సరే మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ నేను కూర్చుంటే నా పక్కకు ఆనుకొని కూర్చొని ఫోటోలు దిగిపోతారు. ఏదైనా ఉంటే సమస్యలు ఉంటే చెప్పిపోతారు. అట్లా ఉండాలా కానీ గెలిచేదాకా ఒక లెక్క, గెలకనే గెలిచి తాను పెడతారు, కుక్కలు తీసి పెడతారు. ఇగో ఇది పరిస్థితి. అక్కడ చాలా మంది చెప్పారు. మళ్ళా ఇక మైకి ఇయ్యంగానే ఇక హిందుత్వం అది ఇది లోడాలు మొత్తుకుంటాడు. ఇక వేరేది ఏం చెప్పాడు. ఇక మహిళా సంఘంకి ఏమన్నా ఇస్తాడా చెప్పాడు, ఏమన్నా ఇల్లు ఇస్తాడా చెప్పాడు, ఏం చెప్తారో మరి అంటే ఏం చెప్పాడు. ఏమనంటే దేవుడి మీద అట్లనే గెలిచిండు. ఇప్పుడు కూడా గదే మాట్లాడుతుంది తిరుగుతుంది. ఎవడన్నా వచ్చి ఏదైనా యూట్యూబ్ కూడా వచ్చి ఇట్లా పెట్టింది అనుకో, పెట్టంగానే ఇక వానికి ఏం మాట్లాడుతాడో తెలియదు. పొద్దున ఒకటి మాట్లాడతాడు, మధ్యాహ్నం ఒకటి మాట్లాడతాడు, రాత్రి కానీ ఇంకొకటి మాట్లాడతాడు. ఒక పాలన ఉండే ఒక ఆయన, ఆ పాలు పెట్టి పాలు వచ్చింది 600 పాలు. ఇటు రామ్మా. ఇట్లా నేను ఒకటే కోరేదమ్మా, నష్టపోయినాం, ఇప్పటికీ నష్టపోయినాం, చాలా నష్టపోతున్నాం. మీకు తెలియకుండా నష్టం జరుగుతూనే ఉంటుంది. ఆ నష్టం రేపు ఇంకా జరగద్దు అంటే రానున్న ఎలక్షన్ లో మీరు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, జెడ్పీటీసీలు కానీ అన్ని కూడా మీ చేతుల్లో ఉంటాయి. మీకు చాలా చెప్పిన జాతకం ఎవరి చేతుల్లో ఉండదు తల్లి, మీ చేతుల్లో ఉంటుంది అని చెప్పి గిరే చౌరస్తాలో మొత్తుకొని పోయినా. వారొచ్చిండు సాయంత్రం శ్రీరం తీసి కొట్టిడు. శ్రీరం తీసి కొట్టంగానే గిదా మా ఆడబిడ్డలకు ఇచ్చేది గిదా అని కొట్టంగా మా తల్లులు అనుకున్నారు, ఓ పట్టు గిరిద్దరం గెలిచినాక అనుకున్నారు. వాస్తవం కదా అనుకున్నారు. మళ్ళీ ఏం చేసిండు, ఒకటి కరెంటు కుక్కర్ తీసిండు. వాడు ఉన్నాడు కర్రోడు, వాడు కరెంటు కుక్కర్ ఇచ్చిండు ఇంటింటి. ఒకరోజు ఏం చేసిండు, కరెంటు కుక్కర్ తీసిండు కొట్టిండు. కొట్టాక మా తల్లులు అనుకున్నారు, ఓ గెలిచినాక మంచి కిచెన్ లో పెద్ద సామాన్ కిట్ ఇస్తాడేమో అనుకున్నారు. ఉంటాయి కదా అన్ని 6 ప్లేట్లు 6 టిఫిన్ ప్లేట్లు ఇట్లా ఏమన్నా పెద్ద సెట్ ఇస్తారేమో అనుకున్నారు. ఏం చేసిండమ్మా, ఒక్కటి చెప్పుండమ్మా, మీకు సంబంధించి ఏమన్నా ఒక కార్యక్రమం చేసిండా, మీ దగ్గరకు వచ్చి పలకరించిండా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. కెనరా బ్యాంక్ లో బాధలు పడుతుంటే రైతుల దగ్గరకు వచ్చి మా వాళ్ళు చెప్పి అన్నందరూ గరం ఉన్నారన్నారు, బాధల్లో ఉన్నారు, వాళ్ళని మనం మాట్లాడియాలని చెప్పి నేను పోయి బ్యాంక్ కాడికి పోయి రైతులందరితో మాట్లాడినా. మనం ఇచ్చేది 31,000 కోట్ల రుణమాఫీ, ఇప్పటికీ జరిగింది 18,000 కోట్లే, ఇంకా 13,000 కోట్లు మనం రుణమాఫీ చేసేది. తప్పకుండా మీకు అందరికీ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీలకు కూడా చెప్పి మేము వెళ్ళడం జరిగింది. ఇంతలో కొంతమందికి ఇప్పటి వరకు 21,000 కోట్లు వచ్చినాయి. ఇంకా తొందరలోనే ఎవరికైతే రైతు రుణమాఫీ జరిగేది ఉందో వాళ్ళందరికీ కూడా జరుగుతుంది. ఏదున్నా మళ్ళీ చెప్తున్నామా, మీకు ఏది చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇటు రామా, ఏదున్నా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఏదైతే హామీలు ఇచ్చినామో అన్ని కూడా, ఉద్యోగాలు కూడా ఎన్ని ఇచ్చినాం ఉద్యోగాలు, 55,000 ఉద్యోగాలు. చాలా మంది చదువుకున్న తల్లులు ఉన్నారు, చదువుకున్న చెల్లెళ్ళు ఉన్నారు. అందరికి ఒక అరే రేపు ఉద్యోగం వస్తుందనే భరోసా వచ్చింది. అవునా కదా మీ ఇళ్ళ మీ పిల్లలు ఉద్యోగం కోసం తిరుగుతురా లేదా, ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతురా లేదా, రానున్న రోజుల్లో కూడా మీ పిల్లలందరికీ ఉద్యోగాలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుంటుంది. అట్లనే మీరు ఒకటి ఇంకొకటి చెప్తారు, దుబాయ్ దేశాలకి గల్ఫ్ దేశాలకి మన ఇళ్ళ నుంచి వెళ్తారు, మన ప్రాంతం నుంచి వెళ్తారు. మన ప్రభుత్వం ఏమని చెప్పింది, ఎవరన్నా ఆకస్మికంగా అక్కడ చనిపోయి పనిచేస్తుంటే కింద వాడో లేకపోతే పైకి వెళ్ళి వాడో లేకపోతే గుండె పోటొచ్చో ఇంకేదో విధంగా చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పినాం. చెప్పినట్టు మేము
ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంత్రులతో మాట్లాడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతంలో ఎక్కువ మంది గల్ఫ్ పోతారు కనుక ఈ ప్రాంతం నాయకులు గల్ఫ్ ప్రతినిధులు ఉంటారు. ఆ ప్రతినిధులతో చర్చలు చేసి అన్ని చేసి డిసెంబర్ 7 తర్వాత మన ప్రభుత్వం పోయినసారి డిసెంబర్ 7కు వచ్చింది. ఆ 7 తర్వాత ఇప్పటి వరకు ఎవరైతే గల్ఫ్ దేశాలలో ఆకస్మికంగా కానీ ఇంకోరకంగా కానీ చనిపోతే వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఎంకరేజ్ ఇవ్వాలని చెప్పి మన ప్రభుత్వం నిర్ణయించింది. దాని ప్రకారం కూడా మన దగ్గర నుంచి ఒక 2-3 కూడా ఆల్రెడీ ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంతమందికి ఇచ్చినాం? ఆలోరు మన ఎంకరేజ్ 5 లక్షలు ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది. ఇంకెవరన్నా ఉన్నా కానీ చెప్పండి, వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఎంకరేజ్ ఇస్తాం. మేము ఇదంతా చేస్తే ఈ ఎమ్మెల్యే ఉన్నాడు అంటే ఎందుకు చెప్తున్నా అంటే అమ్మా తెలవాలని మీకు. ఈ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఆయనకు అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యే కనుక అవకాశం ఇస్తుంది, మైక్ ఇస్తారు. మైక్ ఇచ్చినప్పుడు ఇదే చెప్పాడు, గల్ఫ్ దేశాల్లో మా ప్రాంతం నుంచి అట్లా పోతున్నారు ఇట్లా పోతున్నారు, అధ్యక్ష మీరు మా వాళ్ళకి ఏదైనా అరుచుకోవాలా, అది చేయాలా ఇది చేయాలని మాట్లాడాడు. ఇక మేము ఇంత తిరిగింది, మేము మాట్లాడింది, మంత్రులు మీటింగ్ పెట్టింది, ఏం చెప్పండి ఇక ఆయన చేస్తుంటేనే 5 లక్షల రూపాయలు వచ్చిందని చెప్పుకొని తిరుగుతారు. ఇటురా తల్లి, ఏమని ఉంటే నీ కేంద్రంలో నీ ప్రభుత్వం ఉంది, అక్కడ నుంచి 5 లక్షలు మేము ఇస్తున్నాం, నీ ప్రభుత్వం నుంచి కొట్టాలి 10 లక్షలు ఇప్పిస్తే నేను నీకు ఇప్పుడు ఇందాక పాలాభిషేకం చేసినా కదా, నేను నీకు పాలాభిషేకం చేస్తా. వాస్తవమా కదా? అట్లా చేయాలి. కానీ ఏం ప్రతి దాంట్లో రాజకీయం చేసి రేపటి నాడు మళ్ళా మిమ్మల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తారు కనుక ఏదున్నా మంచి వ్యక్తుల్ని పట్టుకోర్రి, గెలిపించుకోర్రి. మీకు ముఖ్యమంత్రి గారితో సంబంధిత మంత్రులతో మాట్లాడి నిధులు తెప్పించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సంవత్సరం గడుస్తుంది, ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ఎంత బాధలు ఉంది రాష్ట్ర ప్రభుత్వం అంటే, గతంలో తెలంగాణ రాకముందు 60,000 కోట్ల అప్పుండే అమ్మా. వినండి, 60,000 కోట్ల అప్పుండే. ఇవాళ రోజు సుమారు 7 లక్షల కోట్ల అప్పు తీసుకుపోయింది ఈ టీఆర్ఎస్ పార్టీ, ఆ కేసీఆర్. ఇక అప్పులన్నీ చేసిండు ఈ జీవన్ రెడ్డి, ఆనే మామూలుగా అంటుండు కేసీఆర్ దగ్గర, కేసీఆర్ కూడా ఆనే వాడుకుంటారు, ఇద్దరు ఆనే ఒకటే దగ్గర ఉంటుంది. ఇక మా ప్రజలందరూ బాగా చాలా బాధల్లో ఉన్నారు. మన ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రతి నెల సుమారు 6,000 కోట్ల రూపాయలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల్ని ప్రతి నెల కట్టుకుంటూ వస్తుంది. ఒక పక్కకి అడ్డీ కట్టుకుంటే 6,000 రూపాయలు అడ్డీ కడుతుంది, మళ్ళీ సుమారు 5,000 ఉద్యోగాలు కూడా మన ప్రభుత్వం ఇచ్చుకుంటూ వస్తుంది. ఎన్ని బాధలున్నా మనం హామీ ఇచ్చినాం, మన ప్రభుత్వం గెలవాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు కనుక ఏవైతే హామీ ఇచ్చినామో అన్ని కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు రావాల్సింది పెన్షన్ ఒకటి ఉంది, పెన్షన్ తొందరలోనే కార్యాచరణ తీసుకుంటాం. అట్లనే ఇంకేమున్నాయి, ఇందిరమ్మ ఇళ్లలో కూడా రోడ్లు కూడా శాంక్షన్ చేయించినాం. తొందరలోనే మీకు ఒక 10 రోజుల లోపే నాకు తెలిసి ఏదైతే రోడ్లు ఉన్నాయో రోడ్ల పని కూడా చాలు చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. రేషన్ కార్డులు కూడా మీకు ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నారు. కొత్త తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కొత్త రేషన్ కార్డు ఇయ్యలే. మన ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే తొందరలోనే నాకు సంక్రాంతి కానుకగా మీకు కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన మా మండల అధ్యక్షుల వారికి, మిగతా నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జర ఆలోచన ఏది తల్లి, ఆగమాగం కాకూరి. పోయినసారి ఎందుకు ఆగమైనా నాకు తెలియదు, అంతకుముందు ఎట్లే చేసిర్రు. ఆ జీవన్ రెడ్డి అంటూని గెలిపించిర్రు, వాడు వాతలు పెట్టిపోయాడు. ఇక వీడేమో ఈ ఎమ్మెల్యే ఉన్నాడు. నిన్నటిసారి మీరు చూడరు, ఒకసారి ఏం మాట్లాడుతుంటావు పంపిస్తాం, మన వాళ్ళు ఊరు గ్రూప్లలో పెడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరత పెట్టి పెట్టుకోని మాట్లాడుతున్నారు. ఒక మంత్రిని పట్టుకొని మరత పెట్టి పెట్టుకో పైసలు ఉంటే అని మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడొచ్చమ్మా? 47 కోట్ల రూపాయలు మనకి సమస్య ఉంది అంటే ఆ మంత్రి ఇచ్చిండు. ఇచ్చినాయని గౌరవించకపోయినా సరే నీకు ఆ సంస్కారం లేదు, నువ్వు మాట్లాడద్దు ఆయన మీద వ్యతిరేకంగా కానీ ఇంకో రకంగా కానీ మాట్లాడద్దు అని చెప్పి కోరుతూ మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్. ఇంకేమైనా ఉన్నాయా అమ్మ సమస్యలు? ఎవరన్నా మాట్లాడతారంటే రండి అమ్మ. అయిపోయిందమ్మా, మీరు మళ్ళా ఎప్పటికి ఇది
ఇప్పుడు పెన్షన్లు చెప్పిన సంక్రాంతి చాలా అవుతుంది రాకపోతే ఇప్పుడు కరెక్ట్ మన కమిటీ సభ్యులకి అప్పుడు షెడ్ కట్టేటప్పుడు నేను నా సొంత పైసలు 50,000 రూపాయలు అప్పుడు ఇచ్చిన. మళ్ళీ మొన్న కమిటీ సభ్యులు నా దగ్గర రావడం జరిగింది. దానికి కూడా 5 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. తొందరలోనే మంత్రి గారితో మాట్లాడి ఆ నిధుల్ని కూడా మీకు ఇప్పిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకడే ఒంటరిగా అడుగేసిండంట, వేలాది గుండెల్లో కొలువైందంట. ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట, వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే. ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట, అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే అన్నా రేవంతు. ఓ కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు, కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు. ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు, సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు. బగ 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 మండే